వార్తలు మనం వింటూ ఉంటాం. కానీ సాయంకాల సమయంలో మీకు తెలియపరుస్తున్నటువంటి మాట మీ జీవితాలకు ఎంతో ప్రయోజనకరమైనది. ఇది సువార్త అని బైబిల్ చెప్తా ఉంది. శుభవార్త, మంచి మాట. అదేంటని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఇప్పటికే మీలో అనేక మందికి యేసుక్రీస్తు ప్రభువారు అంటే తెలుసు ప్రియులారా. ఆయన ఎవరు అని అంటే 2025 సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భమందు జన్మించి భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు. అయితే ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారు అంటే చాలామందికి తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఆయన భూమి మీదకి రావడానికి గల ముఖ్య ఉద్దేశము, కారణం ఏంటి అనేది చాలామందికి తెలియలేదు. కొంతమంది అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆయన అమెరికా వాళ్ళ దేవుడు అండి, ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటే కొన్ని కులాలకు సంబంధించిన దేవుడు, వారి కొరకు దేవుడు వచ్చాడు అని అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తా ఉంది ఆయన పాపులను రక్షించడానికి భూమి మీదకి వచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అందరికీ ప్రభు అని బైబిల్ చెప్తా ఉంది. పిల్లలు, ఈ మాట అనగా పాపులను రక్షించడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారనే మాట వినగానే అనేక మందిలో కలిగే సందేహం ఏంటంటే, అయ్యా పాపులు అంటే ఎవరండి, ఎలా ఉంటారు పాపులు, ఏమండి వారి యొక్క వైఖరి ఎలాగుంటుంది, వారి యొక్క ముఖాలు ఎలా ఉంటాయి అని అనుకోవచ్చు. కానీ బైబిల్ చెప్తా ఉంది ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అనగా ఈ భూమి మీద ఏమండి మనుషుల్లో కులాల మధ్య భేదాలు ఉన్నాయి, మతాల మధ్య భేదాలు ఉన్నాయి, పొట్టి పొడుగని భేదం ఉంది, ఏమండి రంగులో భేదం ఉంది. కానీ మానవుడు ఎవరిలోనూ కూడా పాపం విషయంలో ఏ భేదము లేదు. ప్రతి మానవుడు కూడా ఏదో ఒక విధంగా పాపం చేస్తూ ఉన్నాడు, పాపపు తలంపులతో బ్రతుకుతూ ఉన్నాడు, పాపపు ఆలోచనలతో బ్రతుకుతూ ఉన్నాడు. అంతకంటే ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయము, మానవుడు పాపిగానే భూమి మీదకి వస్తూ ఉన్నాడండి. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు అంటాడు, నేను పాపంలోనే పుట్టాను, నా తల్లి నన్ను పాపంలోనే కన్నదని అంటాడు. అనగా పాపముతో పుడుతున్న మానవుడు అదే పాపంలో బ్రతుకుతూ ఒకానొక దినాన్ని అదే పాపంలో ప్రియులారా చనిపోతూ ఉన్నాడండి. అయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, పాపం వలన వచ్చేటువంటి జీతము మరణం అండి. అంటే ఈ భూమి మీద పాపముతోనే మనుషుడు చనిపోతే ఖచ్చితంగా ఆ మనుషుడు ఎక్కడికి వెళ్ళిపోతాడంటే నిత్య నాశనానికి, నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాడు. ఈరోజు మనం ఒకసారి బాగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎంత మంచి ఉద్యోగం మనం చేసినా, ఎంత ధనాన్ని భూమి మీద సంపాదించుకున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగి భూమి మీద మనం బ్రతికిన ఒకనొక దినాన్న ఈ లోక ప్రయాణాన్ని ముగించుకొని ఖచ్చితంగా మనము చనిపోవాలి. మరణం అనేది ప్రతి మానవుని జీవితంలోనూ కూడా ఎదురవుతూ ఉంటుంది. అయితే చనిపోయిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు, ఏమంటే బ్రతుకున్నంత కాలము మనం కట్టుకున్న ఇంట్లోని లేదా మన కుటుంబస్తులతో చక్కగా మనం బ్రతుకుతాం. అయితే చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి, చనిపోయిన ప్రతి మానవుడు కూడా దినాన్న ఎక్కడికి వెళ్తున్నాడు అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ చెప్తా ఉంది 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి పరలోక రాజ్యము, అక్కడ దేవుడు ఉంటాడు. రెండవది నిత్య నరకాగ్ని, అక్కడ దేవుడు ఉండడానికి అక్కడ ఏముంటుందంటే యాతన ఉంటుందని బైబిల్ చెప్తా ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు అని బైబిల్ చెప్తా ఉంది. అటువంటి భయంకరమైన యాతనలోనికి, అనతి నాశనంలోనికి, నరకాగ్నిలోనికి మానవుడు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, మానవుడు చేస్తున్నటువంటి ప్రతి పాపము కూడా ప్రియులారా ఆ పాపములు మానవుని నిత్య నాశనంలోనికి, నరకంలోనికి తీసుకెళ్ళిపోతా ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భమందు జన్మించి ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేశారయ్యా అని అంటే, ఏ మానవుడైతే పాపముతో పుడుతూ పాపములో బ్రతుకుతూ పాపం ద్వారా వస్తున్నటువంటి శిక్షకి గురైపోతా ఉన్నాడో, ఆ భయంకరమైన పాప శిక్ష నుంచి ప్రతి మానవుని కూడా విడిపించడానికి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కల్వరి శిలువలో ఆయనకి విలువైన రక్తాన్ని కార్చారండి. ఇది నాలో ప్రతి మానవుడు కూడా అర్థమవుతుందయ్యా నాలో పాపం ఉంది అని అర్థమైన ప్రతి మానవుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఆయా భక్తి మార్గాలు కూడా ముందుకు వెళ్తున్నాడు, పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాడు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక విధంగా పాపాన్ని పోగొట్టుకుని పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మానవుడు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే పాపము పోయిందన్న రుజువు దొరకట్లేదండి మానవుడికి. కారణం ఏంటంటే బైబిల్ చెప్తా ఉంది, మానవుడిలో ఉన్నటువంటి పాపం పోవాలంటే ఆ మానవుని కొరకు ఒక రక్తం చిందించాలి. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అయితే మానవుడి దినాన ఎడ్ల రక్తము, కోళ్ళ రక్తము, మేకల రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. కానీ పాపాలు పోయినటువంటి రుజువు మానవుడికి ఎంత మాత్రం కూడా దొరకట్లేదండి. కారణం ఏంటంటే మానవుడి యొక్క పాపాలు పోవాలంటే మనిషి రక్తమే కావాలి. ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆయన ఏం చేశారో తెలుసా, నేను ఆ పాపముల కొరకై కల్వరి శిలువలో ఆయనకు యవ్వన రక్తాన్ని, ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కల్వరి శిలువలో ఆయన కార్చారు. బైబిల్ చెప్తున్న మంచి శుభవార్త ఏంటంటే యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనలను పరిశుద్ధినిగా చేయగలదు. ఎంత ఘోర పాపినైనప్పటికీ కూడా పరిశుద్ధపరచగలిగేది, ఆ మానవుల్లో ఉన్న పాపాన్ని తొలగించగలిగేది ఏంటయ్యా అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మాత్రమేనండి.
ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మా అయ్యా మీ పాపాల నుంచి మిమ్మల్ని విడిపించగలరు, మీ జీవితంలో శాంతిని సమాధానాన్ని దయచేయగలరు, మిమ్మల్ని నెమ్మది కలిగేలాగా మీ బ్రతుకులు ఉంచగలరు ఆయన. అంతేకాదు పిల్లరా, ఒకానొక దినాన ఈ భూమి మీద మన లోక ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత ఆయనతో